సమస్యలు లేనివాడు ఎవరండి? ఇంటింటికి ఉంది పొయ్యి, మా ఇంటికి ఉంది మరో పొయ్యి అన్న చందా మహాశివుడు శనీశ్వరుడి దగ్గర నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నేను దేన్నైనా తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ప్రగల్భాలు కలుగుతున్నాడు. శనీశ్వరుడు నవ్వుకొని, సరే ఈశ్వరా, నిన్ను 3 రోజులు పట్టి పీడిస్తాను, నువ్వేం చేస్తావో చూస్తాను అన్నాడు. సరే, చెట్టు త్వరలో దాక్కున్నాడు ఈశ్వరుడు. 3 రోజుల తర్వాత నవ్వుతూ బయటకు వచ్చి, చూసావా శనీశ్వర, నన్ను నువ్వేమి చేయలేకపోయావు అన్నాడు. చెయ్యలేకపోవటం ఏంటి? 3 రోజులు మీరు ఎక్కడున్నారు? మీ కైలాసాన్ని వదిలి చెట్టు త్వరలో దాక్కున్నారు. మీరు ఉండాల్సిన ప్రదేశం తప్పి ఒక చెట్టులో దాక్కున్నారు అంటే అది మీకు కష్టం కాదా? కొండల మీద చెట్లు ఉన్నాయి, ఎవరండి నీళ్లు పోస్తున్నారు? ఎవరు మొక్కేస్తున్నారు? ఎండకు ఎండి వానకు తడిచి బండరాళ్ళను చీల్చుకొని పెద్ద పెద్ద వటవృక్షాలుగా తయారవుతుంది. భయపడి ఎంత దూరం పరిగెత్తుతావు? సమస్యని అధిగమించే ప్రయత్నం చెయ్యి.